గారికి ఆర్థిక వ్యవస్థ మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు, ఏ శాఖకి 5 సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పమనండి. జగనన్న అమ్మఒడి 26,067 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన 4,275 కోట్లు, జగనన్న విద్యా దీవెన 12,609 కోట్ల రూపాయలు, విదేశీ విద్యా దీవెన ఇచ్చింది 107 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 34,378 కోట్లు, వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్స్ ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 538 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 5,000 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 92,547 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూత 19,189 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా 25,570 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ బీమా 1,848 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం 2,029 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 982 కోట్లు, జగనన్న చేదోడు 1,260 కోట్లు, వైఎస్ఆర్ లా నేస్తం 41.52 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్ర 1,300 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 1,390 కోట్లు, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 2,086 కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు 37 కోట్లు, వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,350